Hi TSAT viewers, welcome back to Marathon 5000 Important MCQ Bits program. Today topic based on current affairs for all TSPSC, SSC, UPSC examinations. First question. International Women's Day is celebrated on 8th March annually to encourage women's rights. What is the theme this year? మహిళల హక్కులను ప్రోత్సహించేందుకు 8 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే తరచుగా ఎక్కువగా ఒక డే బేస్డ్ ఏమైనా క్వశ్చన్స్ వస్తుంటే అది ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో ఏ రోజు జరుపుకుంటారంటే 8th మార్చ్. సో డేట్ అయినా ఇవ్వచ్చు మనకు, ఆర్ థీమ్ ఎక్కువ అడుగుతుంటారు దీనిపైన. సో ఎవ్రీ ఇయర్ థీమ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ అనేది మనకు అడుగుతుంటారు. అండ్ ఆ రోజు ఏమైనా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ఇండియాలో ఏమైనా బిగ్గెస్ట్గా ఒక సెలబ్రేషన్ చేసుకుంటే దాని బేస్డ్ కూడా మనకు ఆ ఈవెంట్స్ అనేది కూడా అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏ ఆప్షన్ ఏం ఇచ్చారంటే టైమ్ ఈజ్ నౌ రూరల్ అండ్ అర్బన్ యాక్టివిటీస్ ట్రాన్స్ఫార్మింగ్ ఉమెన్స్ లైవ్స్. సెకండ్ వన్ జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ ఏ సస్టైనబుల్ టుమారో. థర్డ్ వన్ ఐ ఆమ్ జనరేషన్ ఈక్వాలిటీ రియలైజింగ్ ఉమెన్స్ రైట్స్. డి థింక్ ఈక్వల్ బిల్డ్ స్మాల్ ఇన్నోవేట్ ఫర్ చేంజ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. సో మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనకు చాలా వరకు డే అనేది అడగకపోవచ్చు. చాలా వరకు క్వశ్చన్స్ అనేది ఒకవేళ కనుక డే కనుక ఇస్తే సో మనకు ఏ ఇయర్ మామూలుగా డే అడగవచ్చు, అంటే 8th మార్చ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేనా అని అడగవచ్చు. సో ఇలా మనకు రేర్గా ఒకవేళ కనుక వస్తేగా మాత్రం 100% ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది మనకు అడిగే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ డే కూడా. సో మోస్ట్లీ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు ఎక్కువ థీమ్స్ అనేది ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి. సో జెండర్ ఈక్వాలిటీ టుడే ఫర్ సస్టైనబుల్ టుమారో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇది ఈ ఇయర్ థీమ్. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ డొనేట్ ఏ పెన్షన్స్ క్యాంపెయిన్ అండర్ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా తరచుగా ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. సో ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ పథకం కింద డొనేట్ ఏ పెన్షన్ ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఫినాన్స్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మనకు శ్రమయోగి, సో డొనేట్ ఏ పెన్షన్ అనేది శ్రమయోగి మన్ధన్ స్కీమ్ అనేది కాబట్టి, సో శ్రమ అంటే మనం ఎక్కువ కార్మికులు ఎక్కువ వర్క్ చేయడం కాబట్టి, సో మనకు ఈ వర్డ్లో మనకు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో అది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఒకవేళ క్వశ్చన్ కూడా ఇంకో విధంగా రావచ్చు. ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్ అనేది అంటే ఏ మినిస్ట్రీ, దాని ఒక క్యాంపెయిన్ పేరు అడగవచ్చు మనకు. ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ స్కీమ్ కింద ఏ క్యాంపెయిన్ అనేది ఉన్నదని అడగవచ్చు. సో అది డొనేట్ ఏ పెన్షన్ అనేది క్యాంపెయిన్ అనేది ఇది ఉంది. సో మన క్వశ్చన్ అనేది ఈ ఫార్మాట్లో కూడా అడిగే అవకాశం అనేది ఈ మధ్య తరచుగా మనం ఎగ్జామినేషన్లో చూసాము. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మనకు ఒక ఎక్స్పీరియన్స్గా అయింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. 2041 క్లైమేట్ ఫోర్స్ అంటార్క్టికా ఎక్స్పెడిషన్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఎంపికయ్యారు? హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ ద 2041 క్లైమేట్ ఫోర్స్ అంటార్క్టికా ఎక్స్పెడిషన్? నిధి పాండే, ఆషిమా జగ్రాన్, ఆరుషి వర్మ, మినల్ జా. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే ఇలాంటి చాలా వరకు ఏంటంటే ఇలాంటివి ఏదైతే క్లైమేట్ రిలేటెడ్ ఉంటాయో సో అవి ఎక్కువ మనకు తరచుగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈవెన్ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈవెన్ ఎస్ఐ మెయిన్స్లో కూడా మనకు అడిగే అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు. ఈవెన్ గ్రూప్ 1 కూడా మనకు చాలా వరకు సైన్స్ బేస్డ్ ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అవకాశం ఉన్నది దీనిపైన రావడానికి. సో ఎవరంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్, ఆరుషి వర్మ. సో మనకు రావచ్చు ఎగ్జామినేషన్లో. సో who has been selected to represent India at the 2041 Climate Force Antarctica Expedition or Climate Force Antarctica Expedition అంటే ఇయర్ అడగవచ్చు. సో అది 2041. సో మన క్వశ్చన్ అనేది అడిగే విధానం అంటే డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మనకు ఆ టాపిక్ పైన కనుక అవగాహన ఉంటే మనం ఈజీగా ఎలిమినేషన్ చేయగలుగుతాము. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 2 years. సో 2 ఏళ్ల కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడే ఎవరు నియమితులయ్యారు? ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే FATF అనేది చాలా రీసెంట్గా తరచుగా న్యూస్లో ఉంది కాబట్టి రీసెంట్గా పాకిస్తాన్ గ్రే లిస్ట్లో ఉండేది. సో అది గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు. సో ఇలా కొన్ని ఇంకా 2 స్టేట్స్ కూడా 2 కంట్రీస్ కూడా ఉన్నాయి. సో కొన్ని బ్లాక్ లిస్ట్లో కూడా గ్రే లిస్ట్లో రావడం అనేవి. సో నాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్. సో మనం దీని గురించి ఆల్రెడీ మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్లో మనం డిస్కస్ చేసాం కూడా రిలేటెడ్ టు G7 రిలేటెడ్ అని. సో మనం ఆల్రెడీ దీన్ని క్లారిటీగా డిస్కస్ చేసాం కాబట్టి సో ఎవరంటే ఈ 2 years పదవీ కాలానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. టి రాజా కుమార్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ సైన్ an MOU with the Ministry of Rural Development for starting which program? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 2 మినిస్ట్రీ ఏమైనా మనకు చాలా వరకు ఏంటంటే ఇలా మినిస్ట్రీ అయినా లేకపోతే ఇన్స్టిట్యూట్ అయినా ఇలా ఒప్పందాన్ని ఏమైనా ఒప్పందం చేసుకుంటే మనకు అది ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ఈ NIESBUD అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఒక ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అంటే అది స్టార్ట్ ఆఫ్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ విచ్ సూపర్ కంప్యూటర్ హ్యాస్ బీన్ డిప్లాయిడ్ ఎట్ IIT రూర్కీ? సో నేను మరీ చెప్తున్నాను, ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేశాము. ఏ ఇన్స్టిట్యూట్ ఉన్న ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఇవి చాలా వరకు IISc. సో ఇవేంటంటే చాలా వరకు మనకు న్యూస్లో తరచుగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని రీసెర్చ్ బేస్డ్ మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈవెన్ మనం గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాను, అంటే దీని రిలేటెడ్ ఎగ్జామినేషన్ రావడం జరిగింది. సో నేషనల్ ఇది సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది NSM అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో దీనిపైన మనకు అడిగే అవకాశం చాలా చాలా వరకు ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ IIT రూర్కీ ఏ సూపర్ కంప్యూటర్ని డిప్లాయ్ చేసిందంటే మనకు ఇచ్చారు పరం గంగా, పరం యమున, పరం కావేరి, పరం సరస్వతి. సో IIT రూర్కీ ఏ సూపర్ కంప్యూటర్ అంటే పరం గంగా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో IIT మద్రాస్ ఒక రీసెంట్గా మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేశాము. సో దాని పేరు నాకు కామెంట్ రూపంలో తెలపండి. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ఇట్స్ సెకండ్ మిలిటరీ శాటిలైట్ నూర్-2? ఏ దేశం తన 2వ సైనిక ఉపగ్రహం నూర్-2ను విజయవంతంగా ప్రయోగించింది? ఇది తరచుగా ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వరకు అడగడం జరిగింది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇది చాలా వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. సో అది కూడా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాబట్టి చాలా వరకు ఎక్కువ అడుగుతుంటారు కాబట్టి 100% రావచ్చు దీనిపైన. సో పాకిస్తానా, ఇరాకా, బంగ్లాదేశా, ఇరాన్. సో ఇది ఏ కంట్రీ అంటే ఇది డి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు న్యూస్లో ఉంది. సో మరీ చెప్తున్నాను, ఏదైతే కంట్రీస్ న్యూస్లో ఉంటాయో ఎక్కువ, సో అక్కడ ప్లేసెస్ ఉన్న ఎక్కువ న్యూస్లో ఉంటాయి, తరచుగా న్యూస్లో ఉంటే దాని బేస్డ్ క్వశ్చన్ మనకు రావచ్చు మోస్ట్లీ. సో మనం ఇరాన్ ఆల్రెడీ కొన్ని యాక్ట్ డిస్కస్ చేసాము, న్యూక్లియర్ రిలేటెడ్ కొన్ని ఒక యాక్ట్ అనేది డిస్కస్ చేసాము, దాని ఒక క్లాస్ కూడా డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో. సో ఎవరైతే చూడని వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ చూడండి ఒకసారి. మ్యారథాన్ 5000 ఇంపార్టెంట్ MCQ ప్రోగ్రామ్లో కొన్ని కరెంట్ అఫైర్స్ మనం చాలా వరకు అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, ఈ నూర్-2 శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ ఇస్ ద హోస్ట్ కంట్రీ ఆఫ్ ద G7 అగ్రికల్చర్ మినిస్టర్ వర్చువల్ మీటింగ్? G7 వ్యవసాయ మంత్రుల వర్చువల్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం పేరు ఏమిటి ఇచ్చారు మనకు? ఫ్రాన్స్, ఇండియా, జర్మనీ, ఇటలీ. సో G7 అగ్రికల్చర్ మినిస్ట్రీ వర్చువల్ సమ్మిట్ అయింది కదా. సో ఏ కంట్రీ హోస్ట్ చేసిందంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇండియా అనేది G7 మీటింగ్లో లేదు కాబట్టి మనం ఈజీగా ఇండియాని ఎలిమినేట్ చేయవచ్చు. సో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. సో రీసెంట్గా మనం G7 మీటింగ్ అని ఎక్కడ జరిగిందంటే అది జర్మనీలో జరిగింది కాబట్టి మనం సి అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఒకవేళ కనుక మనకు తెలియకపోయినా కూడా ఇలా ఈ కొన్ని మీటింగ్స్ ఎక్కడ జరుగుతుందని కూడా మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇండియా వాజ్ టర్మ్డ్ యాజ్ పార్ట్లీ ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్
2022 report, which agency released the report? ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్లో. రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ప్రోగ్రామ్లో మనం చాలా వరకు అన్ని రిపోర్ట్స్ డిస్కస్ చేసాము. సో ఇది రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి దీంట్లో ఫ్రీడమ్ ఇన్ వరల్డ్ 2022 నివేదికలో భారతదేశం పాక్షికంగా స్వేచ్ఛంగా పేర్కొనబడింది. ఏ ఏజెన్సీ నివేదికను విడుదల చేసింది? సో ఈ ఫ్రీడమ్ ఇన్ వరల్డ్ రిపోర్ట్ను ఏ ఏజెన్సీ విడుదల చేస్తుందని మనం అడిగారు మనకు. సో అది కూడా మనకి ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు. ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 రిపోర్ట్ ఇండియా యొక్క అంటే పార్ట్లీ ఫ్రీనా లేకపోతే ఏ విధంగా ఇలా కూడా మనకు క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో మనకు ఇండియా అనేది పార్ట్లీ ఫ్రీగా ఈ ఫ్రీడమ్ ఇన్ వరల్డ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఏజెన్సీ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఫ్రీడమ్ హౌస్, ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్. సో మనకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఫ్రీడమ్ హౌస్ అని కొన్ని రిలేటెడ్గా రావచ్చు చాలా వరకు. సో కొన్ని కన్ఫ్యూజన్ అవుతాం మనం, అరే ఫ్రీడమ్ ఉంది కాబట్టి కొన్ని మనం చాలా వరకు రాంగ్ కూడా పెట్టవచ్చు. సో కొన్ని ఏంటంటే సిమిలర్గా ఇప్పుడు ఫ్రీడమ్ ఇన్ ద వరల్డ్ 2022 రిపోర్ట్ ఉంది కదా, సో ఫ్రీడమ్ హౌస్ ఇది రిలీజ్ చేస్తుంది. సో కొన్ని ఇలా ట్రిక్స్ కూడా ఉంటుంది, కొన్ని మనం కన్ఫ్యూజన్ చేయడానికి. కాకపోతే మనం ఇలాంటి దాంట్లో కన్ఫ్యూజన్ అవ్వకూడదు, ఎందుకంటే కొన్ని మనం కూడా సిమిలర్గా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజన్ చేస్తారు సో ఎగ్జామినేషన్లో కూడా. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ద సెట్టింగ్ అప్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ విచ్ విల్ బి ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ. సో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాని పరిపాలన ఏ మంత్రిత్వ శాఖకి అని ఇచ్చారు మనకు. సో ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు బడ్జెట్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి సో దీనిపైన మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్లో కూడా కొన్ని యాక్ట్స్ బేస్డ్ ఇస్తున్నారు. కొన్ని యాక్ట్స్ అంటే ఏమన్నా కొన్ని కార్పొరేషన్ అయినా లేకపోతే కొన్ని యాక్ట్స్ అయినా. సో రీసెంట్గా మీరు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చూడండి, కొన్ని మనకు యాక్ట్స్ త్రూ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నేను కూడా క్వశ్చన్ ఫ్రేమ్వర్క్ ఇస్తున్నాను. సో పిఎంఓ ఫినాన్స్ ఇచ్చారు, కార్పొరేట్ అఫైర్స్ ఇచ్చారు, ఇంకోటి కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇచ్చారు. సో ది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ కూడా మన బడ్జెట్లో పెట్టారు కాబట్టి అది ఫినాన్స్ అనేది మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. సైనింగ్ ఏ హోస్ట్ కంట్రీ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ WHO will enable the establishment of WHO Global Center for Traditional Medicines in which city of Gujarat? భారత ప్రభుత్వం మరియు WHO మధ్య హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా గుజరాత్లోని ఏ నగరంలో WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ స్థాపన సాధ్యమవుతుంది? సూరత్, జామనగర్, రాజ్కోట్, వడోదర. యాక్చువల్గా ఇది హైదరాబాద్లో రావాలి అనుకున్నారు ఫస్ట్, కాకపోతే హైదరాబాద్ దాని తర్వాత ఏంటంటే గుజరాత్ అనేది వెళ్ళడం జరిగింది. ఈ WHO GCTM. సో నేను ఇది హైదరాబాద్లో దీన్ని స్థాపించడం జరుగుతుందని అప్పుడు కూడా నేను చెప్పాను కొన్ని మనం తెలంగాణ కరెంట్ అఫైర్లో. కాకపోతే తర్వాత హైదరాబాద్ కాకుండా గుజరాత్లో దీన్ని ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది గుజరాత్ స్టేట్లో ఈ మెడిసిన్ సెంటర్ అనేది రావడం అంటే అక్కడ స్థాపించడం జరిగింది. సో అది అక్కడ మనకు ప్లేస్ అడిగారు, ఏంటంటే అది జామానగర్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ ఇంకో విధంగా రావచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఏ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్. సో మనం ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో క్వశ్చన్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందంటే మన ఇండియా విత్ ఏ ఆర్గనైజేషన్, దాంతోపాటు ఈ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేది దానికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని అలా కూడా అడగవచ్చు మనకు. ఇంకో విధంగా ఏంటంటే ఇండియా అంటే ఈ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఏ సిటీలో అంటే ఏ స్టేట్లో దీన్ని స్థాపించడం జరిగిందని అడగవచ్చు. ఇంకో విధంగా డైరెక్ట్ ప్లేస్ అయినా ఇవ్వచ్చు. సో గుజరాత్ స్టేట్ ఇది ఎక్కడ అంటే జామానగర్. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం అనేది మనకుంది. సో మనకు ఆ టాపిక్ పైన అవగాహన ఉంటే మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జామానగర్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ హ్యాస్ రీసెంట్లీ బ్యాన్డ్ అథ్లెట్స్ ఫ్రమ్ విచ్ 2 countries ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ బీజింగ్
2022 Winter Olympics, Paralympics. International Paralympic Committee has recently banned athletes from which two countries from participating in the Beijing 2022 Winter Paralympics? ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు అది న్యూస్లో ఉంది కాబట్టి, అది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్ చాలా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనకు అడిగే అవకాశం ఉంది. సో బీజింగ్ 2022 వింటర్ పారాలింపిక్స్లో పాల్గొనకుండా అంతర్జాతీయ పారాలింపిక్లో కమిటీ ఇటీవల ఏ 2 దేశాల క్రీడాకారులను నిషేధించింది? సో ఆ 2 దేశాలను ఏంటంటే ఈ అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ అనేది కంప్లీట్గా నిషేధించింది ఈ వింటర్ 2022 వింటర్ పారాలింపిక్స్లో. క్వశ్చన్స్ ఇంకో విధంగా రావచ్చు. 2022 వింటర్ పారాలింపిక్స్ ఏ దేశంలో జరిగింది? ఆర్ సిటీ అని అడగవచ్చు, అది బీజింగ్లో జరిగింది. క్వశ్చన్స్ ఈ విధంగా అయినా అడగవచ్చు. ఆర్ ఏదైతే కొన్ని కంట్రీస్ బ్యాన్ చేశారో ఆ 2 దేశాల గురించి ఇవ్వచ్చు. సో మనకు రష్యా ఉక్రెయిన్ ఇచ్చారు. సో రష్యా అనేది కామన్ ఉంది, ఎందుకంటే రీసెంట్గా మనకు వార్ అది ఉక్రెయిన్ పైన వార్ చేయడం వల్ల ఏంటంటే రష్యా అనేది చాలా వరకు కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కొన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో అందులో చూస్తే మనకు ఇదొక ఈ వింటర్ పారాలింపిక్స్లో కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో అదొకటి. నార్త్ కొరియా, బెలారస్, ఇరాన్. సో మనకు రష్యా విత్ ఏ కంట్రీని ఇచ్చారు కాబట్టి అది బెలారస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇండియాస్ లార్జెస్ట్ రీక్లైనింగ్ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ బుద్ధ టు కమ్ అప్ ఇన్ విచ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ సిటీ? ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ అనేది మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్ట్స్ అండ్ కల్చర్ ఏంటంటే మనకు కల్చర్ రిలేటెడ్ ఇవ్వచ్చు. సో చాలా వరకు ఏంటంటే బుద్ధిజం జైనిజం గురించి మనకు చాలా వరకు ఏంటంటే మనకు క్వశ్చన్ రావడం తరచుగా ఎగ్జామినేషన్ చూస్తున్నాం. ఈవెన్ జరగబోయే టీఎస్పీఎస్సీ స్టేట్ ఎగ్జామినేషన్లతో పాటు సెంట్రల్ ఎగ్జామినేషన్లో కూడా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో లార్డ్ బుద్ధ టు కమ్ అప్ విత్ ఇన్ విచ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ సిటీ? సో మనకు అది కూడా ఇచ్చారు. సో భారతదేశపు అతిపెద్ద బౌద్ధ బుద్ధుని విగ్రహం నిర్మించబడింది. సో దాని ఒక సర్క్యూట్ సిటీ పేరు అడిగచ్చు మనకు. కుషినగర్, వారణాసి, బోధ్గయ, శ్రావస్తి. సో మనం ఈ 4 దాంట్లో చూస్తే మనం ఎక్కువ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏమైనా ఉంటే అది కూడా లార్డ్ బుద్ధ గురించి ఉంటే అది బోధ్గయ. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇండియాస్ ఫస్ట్ 100% ఉమెన్ ఓన్డ్ ఇండస్ట్రియల్ పార్క్ బిగన్ ఆపరేషన్ ఇన్ విచ్ సిటీ? భారతదేశంలో మొదటి 100% మహిళా యజమాన్యంలోని పారిశ్రామిక పార్కు ఏ నగరంలో ప్రారంభమైంది? ఇది చాలా 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 ఇంపార్టెంట్. తప్పకుండా ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఇది రావడం జరుగుతుంది. రీసెంట్గా ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది సెంట్రల్ ఎగ్జామినేషన్లో, ఎందుకంటే ఇది మన హైదరాబాదు, మన తెలంగాణ. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్, ఎందుకంటే కంప్లీట్ 100% అందరూ ఉమెన్ ఓన్ ఇండస్ట్రియల్ పార్క్. సో 100% ఏమో మహిళా యజమాన్యంలోని పారిశ్రామిక పార్కు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ కంట్రీస్ పార్లమెంట్ హ్యాస్ ఎలెక్టెడ్ క్యాటలిన్ నోవాక్ యాజ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్? సో ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది మనకు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చి సో కొన్ని కంట్రీస్ పేరు ప్లస్ ప్రెసిడెంట్ నేమ్ ఇవ్వచ్చు. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి అది కూడా ఆమె ఎవరంటే ఏ దేశ పార్లమెంటు తన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా క్యాటలిన్ నోవాక్ను ఎన్నుకుంది. సో మనకు పేరు కూడా ఇవ్వచ్చు, ఆర్ కంట్రీ పేరు ఇవ్వచ్చు, ఆర్ ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. సో క్వశ్చన్స్ అనేది ఈ డిఫరెంట్ ఫార్మాట్లో ఉండొచ్చు, కానీ టాపిక్ అనేది మనం నేర్చుకుంటే చాలు. సో పోలాండ్నా, లేకపోతే డెన్మార్కా, లేకపోతే హంగరీనా, లేకపోతే స్వీడన్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది ఏ కంట్రీ అంటే హంగరీ. ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ హంగరీ ఎవరంటే ఆమె క్యాటలిన్ నోవాక్ను ఎన్నుకున్నారు రీసెంట్గా. సో అది చాలా 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 ఇది ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ will be regulated as an India financial institution under which act? నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అని ఆల్ ఇండియాగా నియంత్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో ఏ యాక్ట్ కింద అది మనకి అడిగారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. సో ఆర్బీఐ ఏం చేసిందంటే రీసెంట్గా డిక్లేర్ చేసింది అనమాట. ఎందుకంటే
నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇదొక రెగ్యులేటెడ్, కంప్లీట్గా రెగ్యులేట్ చేస్తుంది. అండర్ విచ్ యాక్ట్ అని ఇచ్చారు మనకు, యాజ్ అన్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండర్ విచ్ యాక్ట్ ఇచ్చారు. ఒకటి ఆర్బీఐ యాక్ట్, లేకపోతే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్ 56 ఒకటి, 2013 ఒకటి. సో ఇక్కడ ఆర్బీఐనే డిక్లేర్ చేసింది కాబట్టి మనకు మోస్ట్లీ ఏ యాక్ట్ కింద ఉండొచ్చు, ఆర్బీఐ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఆర్బీఐ యాక్ట్ 1934. ఇంకో విధంగా క్వశ్చన్ రావచ్చు, మనకు ఆర్బీఐ యాక్ట్ ఏ ఇయర్ అని ఇవ్వచ్చు, 1934. కంపెనీస్ యాక్ట్ 1956 ఒకటి ఉంది అండ్ 2013 తర్వాత ఇంకోటి చేశారు. దాంతోపాటు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఇవ్వచ్చు మనకు 1949. సో ఇయర్ కూడా మనకు అడిగే అవకాశం ఎక్కువ, మన పోలీస్ డిపార్ట్మెంట్ జరిగేబోయే ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు 100% మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతాము. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఆర్బీఐ రీసెంట్గా డిక్లేర్ చేసింది నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనేది విల్ బి రెగ్యులేటెడ్ యాజ్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. Next questions. The Ministry of MSME has launched which scheme as a combination of existing sub-schemes around incubation, design and intellectual property rights for MSMEs? సో ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ఎంఎస్ఎంఈ పైన మనకు క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఎంఎస్ఎంఈల కోసము ఇంక్యుబేషన్, డిజైన్ మరియు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చుట్టూ ఉన్న ఉప పథకాల కలయికగా ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏ పథకాన్ని ప్రారంభించింది? సో ఒకటేమో ఇన్నోవేటివ్ స్కీమ్ ఒకటి, కోఆర్డినేషన్ స్కీమ్ ఒకటి, థింకర్ స్కీమ్ ఒకటి, విన్నర్ స్కీమ్ ఒకటి. సో మనకు అల్టిమేట్ ఏముంటుంది, మనకు ఇన్నోవేషన్ చేయాలని ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. సో అది ఇన్నోవేటివ్ స్కీమ్. సో ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏంటంటే సబ్ స్కీమ్స్ అరౌండ్ ఇంక్యుబేషన్, డిజైన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఫర్ ఎంఎస్ఎంఈ. సో క్వశ్చన్స్ కూడా మనకు డైరెక్ట్గా కొన్ని స్కీమ్ అనేది ఏదైతే లాంచ్ చేశారో ఒక మినిస్ట్రీ అని ఇవ్వచ్చు, ఆర్ ఏ ఎగ్జిస్టింగ్ స్కీమ్ అనేది సబ్ స్కీమ్గా మనం అదైనా అడగవచ్చు. సో క్వశ్చన్ అనేది డిఫరెంట్గా అడిగే అవకాశం మనకు ఎగ్జామినేషన్లో ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇస్రో విల్ సెలెక్ట్ 150 స్టూడెంట్స్ ఫర్ ఇట్స్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ పాపులర్లీ నౌన్ యాజ్. సో ఇస్రో రీసెంట్గా ఏంటంటే ఒక 150 మంది స్టూడెంట్స్ ఏంటంటే సెలెక్ట్ చేశారు. అది దేనికోసం ఏంటంటే యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్గా దీని యొక్క పాపులర్గా ఏమని అంటారు ఇచ్చారు మనకు. సో 150 మందిని యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో సెలెక్ట్ చేశారు కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ని ఏమంటారు? యువికనా, యువానా, యువనినా, యువత్మనా? సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే యువికా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో యువికా ఆల్సో నౌన్ యాజ్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. సో లేకపోతే ఇలా మనకు క్వశ్చన్స్ అనేది ఏ ఫార్మాట్ అయినా రావచ్చు, లేకపోతే ఇస్రో రిలేటెడ్ టు యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్. సో మనకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఏ విధంగా అడిగే అవకాశం మనకు ఉంది. స్కీమ్స్ అనేది పక్కా ఒక క్వశ్చన్స్ వస్తుంది కాబట్టి 100% మనకు అవకాశాలు అనేది ఎక్కువ ఉంది ఎగ్జామినేషన్ రావడానికి. నెక్స్ట్ క్వశ్చన్స్. హౌ మెనీ ఎయిర్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా హ్యావ్ ఫౌండ్ ఏ ప్లేస్ ఇన్ బెస్ట్ ఎయిర్పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్ బై ది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్? సో ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా భారతదేశం నుండి ఎన్ని విమానాశ్రయాలు పరిమాణం మరియు ప్రాంతం వారీగా ఉత్తమ విమానాశ్రయంలో చోటు సంపాదించాయి? సో ఇది చాలా వరకు రేర్గా క్వశ్చన్స్ ఇలాంటివి వస్తుంటుంది. అండ్ ఒకవేళ కనుక వస్తే మనకు చాలా వరకు ఏంటంటే ఫ్యాక్ట్స్ కాబట్టి మర్చిపోతాం, మనం ఆన్సర్ కూడా చాలా వరకు మనం రాంగ్ పెట్టగలుగుతాం. దాని ఉద్దేశంతో మనకి ఎంతవరకు అయితే ఫ్యాక్ట్స్ మీకు ఈ రివిజన్ ప్రోగ్రాంలో నేను కేటాయిస్తే అంత బెటర్గా మీకు 100% ఒకవేళ ఈ క్వశ్చన్స్ వచ్చినా మీరు కాన్ఫిడెంట్గా పెట్టాలని ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో బెస్ట్ ఎయిర్పోర్ట్ బై సైజ్ అండ్ రీజన్ అనేది బై ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో మనకి ఇలా కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వచ్చు. ఆర్ ఎన్ని ఎయిర్పోర్ట్స్ అంటే 6. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్ విచ్ సిటీ? భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఏ నగరంలో మధ్యవర్తిత్వ కేంద్రానికి
శంకుస్థాపన చేశారు? హైదరాబాద్, పూణే, బెంగళూరు, జైపూర్. సో ఇప్పుడు అతను ఫార్మర్ చీఫ్ జస్టిస్, బట్ అతను చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు ఎన్వి రమణ గారు ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ అనేది ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. అది ఎక్కడంటే హైదరాబాదు, నానక్రామ్ గూడలో. సో ఏ అనేది కరెక్ట్. మనకు ప్లేస్ ఒకవేళ ప్లేస్ అడిగితే హైదరాబాద్ సిటీలో, అది నానక్రామ్ గూడ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్స్. విచ్ ఫీమేల్ క్రికెట్ ప్లేయర్ బ్రోక్ ద రికార్డ్ ఆఫ్ మోస్ట్ మ్యాచెస్ క్యాప్టెన్ ఇన్ ద ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్? సో మహిళా క్రికెట్లో చూస్తే ఎవరు ఎక్కువగా ఈ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశారని ఇవ్వడం జరిగింది, కెప్టెన్ కాదు. సో ఎక్కువ మ్యాచెస్ అనేది. సో ఎవరంటే మిథాల్ రాజ్ ఇచ్చారు, బెలిండా క్లార్క్ ఇచ్చారు, ఎలిస్ పేర్ ఇచ్చారు, మేఘ్లని. సో రీసెంట్గా మనకు ఆల్ ఫార్మాట్లో రిటైర్మెంట్ ప్రకటించింది మనకు మిథాలీ రాజ్. సో ఈమె న్యూస్లో ఉన్నారు కాబట్టి ఆమె గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. మన తెలంగాణ ప్రాంతం నుండి కాబట్టి చాలా వరకు మనకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిథాలీ రాజ్ ఫీమేల్ క్రికెట్ ప్లేయర్ బ్రోక్ ద రికార్డ్ ఆఫ్ మోస్ట్ మ్యాచెస్ కెప్టెన్గా. సో మోస్ట్ మ్యాచెస్ కెప్టెన్గా ఇన్ ద ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. సో సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. స్టేట్మెంట్ 1. ద అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ వర్క్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ listed in the 8th schedule. Second one, the awards which were instituted in 1954 were suspended only once. ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే అవార్డ్స్ ఎక్కువ చూస్తే మనకు చాలా వరకు సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ప్రతి సంవత్సరం ఇస్తారు కాబట్టి ఇది ఎక్కువ న్యూస్లో ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి మనం అది చాలా వరకు దీనిపైన మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే ఇది ఒక్కసారైనా ఈ బిట్ అనేది దీనిపైన రావచ్చు. సో సాహిత్య అకాడమీ అవార్డు గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తే మనం ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ వర్క్స్ ఇన్ ఆల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్స్మెంట్స్ ఉన్నప్పుడు ఆల్, ఓన్లీ, నాట్, టోటల్, సో ఇలాంటి కొన్ని వర్డ్స్ ఏంటంటే ఈ వర్డ్స్ ఏంటంటే చాలా ఎక్స్ట్రీమ్, అంటే చాలా వరకు మనకు రాంగ్గా ఇచ్చే అవకాశం 99% అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ద అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ వర్క్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్. సో ఏదైతే 8th షెడ్యూల్లో ఉన్న లాంగ్వేజ్ దానికి వాళ్ళకే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చారు. సో ఇది రాంగ్. ఎందుకంటే ఇది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే కంప్లీట్గా ఈ అకాడమీ అవార్డ్స్ అనేది 24 కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 24 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాన్యువల్లీ, అది కూడా యాన్యువల్లీ. సో యాన్యువల్లీ 2 లిటరరీ వర్క్స్ ఇన్ లాంగ్వేజ్ ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్. సో అది కూడా లాంగ్వేజ్ అయితే రికగ్నైజ్ దానికి ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే 22 లాంగ్వేజెస్ దాంతోపాటు 22 లాంగ్వేజెస్ ఎన్యూమరేటెడ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది హ్యాస్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది క్వశ్చన్స్ అనేది. సో మనకు ఓన్లీ ఇలా ఆల్ ద ఏదైతే 8th షెడ్యూల్స్ ఉన్నాయో ఆ లాంగ్వేజ్ వరకే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది అని అడగవచ్చు. సో మనకేంటంటే ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ లాంగ్వేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది. సో కంప్లీట్ 24 అవార్డ్స్ అనేది యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది రిలేటెడ్ టు లిటరరీ వర్క్స్. సో దాంతోపాటు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు, ద అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1954 వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్. సో మధ్యలో అనేది ఈ 1954లో మనకు ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ స్టార్ట్ చేయడం అని ఇచ్చారు మనకు. సో మధ్యలో ఏంటంటే ఒక్కసారి అనేది ఓన్లీ ఒకటేసారి అనేది సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వకుండా ఆపేయడం జరుగుతుందని ఇచ్చారు మనకు. సో ఇది
ఇది రాంగ్. ఎందుకంటే ఇంతవరకు అయితే ఈ అవార్డ్స్ అనేది హ్యావ్ నాట్ బీన్ సస్పెండెడ్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. సో ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి అసలు సస్పెండ్ ఇంతవరకు చేయలేదు. సో ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఇంకో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మనకు ఓన్లీ అని ఇచ్చారు. సో కొన్ని స్టేట్మెంట్ ఏంటంటే ఓన్లీ, ఆల్ చాలా వరకు రాంగే ఉంటుంది. సో ఈ రెండు స్టేట్మెంట్ అనేది మనకు రాంగ్ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా దీని ఎలిమినేషన్ అనేది చేయవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ క్వశ్చన్స్ ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే సెకండ్ వన్ ఏమో మనకు ద అవార్డ్స్ విచ్ వర్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ 1954 వర్ సస్పెండెడ్ ఓన్లీ వన్స్ ఇచ్చారు. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ద అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ వర్క్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్. ఒకవేళ గనక ఓన్లీ ఇక్కడ మనకు 8th షెడ్యూల్ కనుక ఇస్తే ఇది రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఓన్లీ అని ఇవ్వలేదు కాబట్టి ఆబ్వియస్లీ మనకు 8th షెడ్యూల్లో ఉన్న అన్ని లాంగ్వేజ్ అనేది ఈ అకాడమీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది 1 అనేది కరెక్ట్ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. సో నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే ఒకవేళ కనుక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ 99% రాంగ్ ఉంటుంది, కొన్ని ఏంటంటే మనకు 1% అనేది రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ద అవార్డ్స్ ఆర్ గివెన్ ఫర్ వర్క్స్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ లిస్టెడ్ ఇన్ 8th షెడ్యూల్. సో ఇక్కడ 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజ్ ఖచ్చితంగా ఇస్తున్నారు. దాంతోపాటు ఒకవేళ కనుక మనకు క్వశ్చన్స్ ఇంకో విధంగా అడిగితే ఓన్లీ 8th షెడ్యూల్స్ లాంగ్వేజ్ వాళ్ళకే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ కనుక ఇస్తే అప్పుడు నేను రాంగ్ అంటున్నాను. ఒకవేళ కనుక 8th షెడ్యూల్ అన్ని లాంగ్వేజ్ ఇస్తారు అంటే అది కరెక్టే. సో ఇక్కడ మనకు అడిషనల్గా 8th షెడ్యూల్ 22 లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థాన్ని లాంగ్వేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 2 అనేది రాంగ్. ఎందుకంటే ఓన్లీ వన్స్ ఇది ఎప్పుడు సస్పెండ్ చేయలేదు, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో లా కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఫస్ట్ వన్, ద ఫస్ట్ లా కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. సెకండ్ వన్, it is a body established by an act of parliament every 4 years. ఈ మధ్య మనకు లా కమిషన్ అనేది చాలా వరకు న్యూస్లో ఉంది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు దీనిపైన అడిగే అవకాశం చాలా వరకు ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ లా కమిషన్ అనేది మనకు లా కమిషన్ గురించి చూస్తే లా కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే సో ఫస్ట్ ఈ లా కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారంటే డ్యూరింగ్ కొలోనియల్ రూల్. ఎప్పుడంటే డ్యూరింగ్ కొలోనియల్ రూల్ in India by East India Company under Charter Act 1833. సో ఎవరు దీని యొక్క ప్రిసైడెడ్ ఆఫీసర్ అంటే లార్డ్ ప్రిసైడెడ్ బై లార్డ్ మెకాలే. సో మీకు అర్థమై ఉండొచ్చు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని. సో మనకి ఇంకో విధంగా రావచ్చు. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ అని అడగవచ్చు, అంటే ఏ చార్టర్డ్ యాక్ట్ అడగవచ్చు. సో అది చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1833. సో అప్పుడు ఎవరు ఉన్నారంటే దాని ఒక ప్రెసిడెంట్ అంటే టైంలో ఎవరున్నారు, ఈ గవర్నర్ జనరల్ అంటే రిలేటెడ్ ఎవరున్నారని అడగవచ్చు మనకు. అది ఎవరంటే లార్డ్ మెకాలే. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వచ్చు, లార్డ్ మెకాలే లా కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇలా కూడా మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు మనకు, ఇట్ ఈస్ ఏ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఎవ్రీ 4 years. సో ఇలా మనకు ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా వరకు రాంగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవ్రీ 4 years అనేది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి స్టేట్మెంట్ అంటే మనకు చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు రాంగ్ ఇస్తారు. సో ఎవ్రీ 4 years అనేది ఇది రాంగ్. ఎందుకంటే ద కమిషన్ ఈజ్ ఏదైతే ఈ లా కమిషన్ ఉందో, సో ద లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కరెక్ట్లీ డిఫంక్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే ఆర్డర్, నాట్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. నెక్స్ట్ వన్, ద కమిషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఫిక్స్డ్ టెన్యూర్
and works as an advisory body, works as advisory body to Ministry of Law and Justice. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఏంటంటే లా చైర్మన్ ఆఫ్ కమిషన్ రిటైర్డ్ ఇన్ ఆగస్ట్ 2018. సో ఆగస్ట్ 2018 నుంచి రిటైర్డ్ అయ్యారు. సిన్స్ దెన్ ఇట్స్ హ్యాస్ నాట్ బీన్ రీకాన్స్టిట్యూటెడ్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ మధ్య మనకు తరచుగా ఎక్కువ మనము పొలిటికల్ లీడర్స్ ఏంటంటే చాలా వరకు ఏంటంటే హేట్ స్పీచెస్ అనేది ఎక్కువ అయినాయి ఈ మధ్య. సో దీనివల్ల దీన్ని అరికట్టాలంటే ఎలాంటి యాక్ట్ తీసుకురావాలి ఇండియాలో? సో ఎందుకంటే మనం చాలా వరకు మనం పొలిటికల్ క్యాంపెయిన్ ఇప్పుడు కొన్ని మనం చూస్తుంటాం, కొన్ని ఎలక్షన్స్ ఆ టైంలో ఏంటంటే చాలా హేట్ స్పీచెస్ లేకపోతే కొన్ని చాలా వరకు ఏంటంటే కమ్యూనల్ రిలేటెడ్ కొన్ని ఎక్కువగా హేట్ స్పీచెస్ రావడం జరుగుతుంది. సో దాన్ని అరికట్టాలంటే ఎలాంటి యాక్ట్స్ అంటే తీసుకొస్తే దీన్ని కంప్లీట్గా మనం ఈ హేట్ స్పీచెస్ దానికి మనం తగ్గించవచ్చు, సో దానికి కంప్లీట్గా అరికట్టవచ్చు అనేది దానికోసం రీసెంట్గా లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీనిపైన అడిగే అవకాశం మనకు ఉన్నది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్లమెంటరీ కమిటీస్. సో పార్లమెంటరీ కమిటీస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏం ఇచ్చారంటే పార్లమెంటరీ కమిటీ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 1 year. Second one, the chairman of all standing committees are elected by their respective houses. సో మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో ఒక పార్లమెంట్ కమిటీ 100 years సెలబ్రేషన్ జరిగింది. నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను ఆల్రెడీ దాని గురించి నేను డిస్కస్ మనం చెప్పాను కూడా. సో ఆ కమిటీ పేరు నాకు చెప్పండి కామెంట్ రూపంలో. సో పార్లమెంట్ కమిటీలకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించి ఇచ్చారు మనకు ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 1 year. సో ఇది కరెక్ట్, ఎందుకంటే ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ డస్ నాట్ ఎక్సీడ్ 1 year. సో డస్ నాట్ ఎక్సీడ్ 1 year. సో దీస్ కమిటీస్ ఆర్ సర్వీస్ either by Lok Sabha Secretariat. ఇప్పుడు ఏదైతే ఈ కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ ఏంటంటే either సర్వీస్ బై లోక్ సభ సెక్రటేరియట్ ఆర్ రాజ్యసభ సెక్రటేరియట్ డిపెండింగ్ ఆన్ హూ హ్యాస్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ దట్ కమిటీ. సో డిపెండ్స్ ఏంటంటే ఎవరైతే రిలేటెడ్ కమిటీ ఎవరైతే అపాయింట్మెంట్ చేస్తారో ఆ కమిటీ రిలేటెడ్ అనమాట. ఒకవేళ లోక్సభ స్పీకర్ కనుక అపాయింట్మెంట్ చేస్తే సో లోక్సభ సెక్రటేరియట్ కిందగా వచ్చేస్తారు ఈ పార్లమెంట్ కమిటీస్ అనేది. సో సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు ద చైర్మన్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ కమిటీ ఆర్ ఎలెక్టెడ్ బై దేర్ రెస్పెక్టివ్ హౌసెస్. మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ఇలా ఆల్ ఎక్స్ట్రీమ్స్ వర్డ్స్ ఉన్నప్పుడు మనం రీసెంట్గా ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఇలాగే ఇవ్వడం జరిగింది కాబట్టి జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మీకు మిస్టేక్స్ చేయకూడదని చెప్తున్నాను. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే చైర్మన్ ఆఫ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ ఆర్ నామినేటెడ్ ఎయిదర్, ఇక్కడ చూడండి ఎయిదర్ అంటే ఎయిదర్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ చైర్మన్. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు ద చైర్మన్ ఆఫ్ ఆల్ స్టాండింగ్ కమిటీస్ ఆర్ ఎలెక్టెడ్ బై దేర్ రెస్పెక్టివ్ హౌసెస్. ఒకవేళ లోక్సభ మెంబర్ ఉంటే ఇక్కడ లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ చేస్తారు ఉంటారు, కానీ అలా కాదు. కొన్ని స్టాండింగ్ కమిటీలు ఏంటంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ కలిపి ఉంటారు కాబట్టి సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒకవేళ కనుక ఒక హౌస్ నుంచి ఎవరైతే మెంబర్షిప్గా ఉంటే ఆ హౌస్ యొక్క చైర్పర్సనే ఉంటారని లేకపోతే స్పీకరే ఉంటారని మనకి ఇచ్చారు, కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఎయిదర్ లోక్సభలో ఉన్న లోక్సభ ఆర్ రాజ్యసభ, సో దాంట్లో ఏంటంటే ఎయిదర్ స్పీకర్ అయినా దాని యొక్క చైర్మన్ ఎలెక్టెడ్ చేయవచ్చు ఆర్
రాజ్యసభ ఒక చైర్మన్ అయినా ఎలెక్ట్ చేయవచ్చు. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే పార్లమెంటరీస్ కమిటీస్ ఏంటంటే ఒక 1 year వరకే ఉంటుంది డ్యూరేషన్ అనేది. సో దాని ఒక చైర్మన్ ఏంటంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆర్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనేది ఎలెక్టెడ్ చేశారు. దాని ఒక చైర్మన్ అనేది ఈ పార్లమెంటరీ కమిటీస్ అనేది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే పార్లమెంట్ కమిటీస్ మనకు తరచుగా ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది చాలా వరకు ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉంది అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కరెక్ట్ టాపిక్ కూడా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సెకండ్ వన్, an appeal against the judgment of Competition Commission of India goes to High Court of the respective state. సో కాంపిటీషన్ మనకు అర్థమే ఉండాలి. కాంపిటీషన్ కమిషన్ ఏంటంటే ఏంది? సో కాంపిటీషన్ రావడం అంటే ఎక్కువ కాంపిటీషన్ అంటే ఎక్కువ కొన్ని చాలా వరకు ఇండస్ట్రీ రిలేటెడ్ ఎక్కువ కాంపిటీషన్ అయినా లేకపోతే బిగ్ రిలేటెడ్. సో అది మనకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ కాకుండా కార్పొరేట్ అఫైర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది దేనికి కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో మనం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే ఇదొక చీఫ్ నేషనల్ కాంపిటీషన్ రెగ్యులేటర్ ఇన్ ఇండియా. ఇదొక చీఫ్ నేషనల్ కాంపిటీషన్ రెగ్యులేటర్ ఇన్ ఇండియా. దాంతోపాటు ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఇదొక స్టాచ్యుటరీ బాడీ విత్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్, ఇందాకే చెప్పాను మీకు, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఫర్ responsible for enforcing Competition Act 2002. సో మన క్వశ్చన్స్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉన్నది మనకు. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఏ మినిస్ట్రీ కింద అంటే విత్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఇది ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఫర్ ఎన్ఫోర్సింగ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో ఇంకో విధంగా రావచ్చు, విచ్ కమిషన్ చీఫ్ నేషనల్ కాంపిటీషన్ రెగ్యులేటర్ అని అడగవచ్చు. అది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో మనం 2 కనుక చూస్తే an appeal against judgment of Competition Commission of India goes to High Court అని ఇచ్చారు మనకు. సో ఇది కూడా రాంగ్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నోటిఫైడ్ కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యునల్, దీని ఏమంటే కాంపాక్ట్ అంటారు, దీన్ని కాంపాక్ట్. సో కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది టు హియర్ ఇది ఏం చేస్తుందంటే ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అప్పీల్ చేసుకుంటూ అగైనెస్ట్ ఎనీ డైరెక్షన్ ఇష్యూడ్ ఆర్ డైరెక్షన్ మేడ్ ఆర్డర్ పాస్ బై కమిషన్ అండర్ స్పెసిఫైడ్ సెక్షన్ ఆఫ్ యాక్ట్. ఒకవేళ గనక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమైనా జడ్జిమెంట్ ఇస్తే లేకపోతే ఏమైనా డైరెక్షన్ ఏమైనా ఇస్తే దాన్ని ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అంటే కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనేది అక్కడ మనకు అప్పీల్ చేసుకోవచ్చు. సో హైకోర్టు కాదు అది. సో అది ఆప్షన్ 2 ఆల్సో రాంగ్. సో డి అనేది కరెక్ట్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, చాలా వరకు మనకు ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి నేను ఆ రిలేటెడ్ ఎక్కువ కరెంట్ టాపిక్స్ అదే దాని తరపున క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇది చాలా వరకు ఈజీగా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ఈజీగా ఉండొచ్చు అని, ఒకవేళ దీనిపైన క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ mRNA వ్యాక్సిన్. ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు వ్యాక్సిన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనకు ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుండే క్వశ్చన్స్ అనేది మనకు వ్యాక్సిన్స్ పైన రావచ్చు. సో ఫస్ట్ ఏం ఇచ్చారు మనకు, దిస్ వ్యాక్సిన్స్ ఆర్ నాన్ ఇన్ఫెక్షన్ ఇచ్చారు మనకు. సెకండ్ వన్, దే ప్రొవైడ్ సెల్యులార్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్
humoral immunity. Third one, they are stable over a vast range of temperature. సో ఫస్ట్ వన్ చూస్తే మనకు దిస్ వ్యాక్సిన్స్ ఆర్ నాన్ ఇన్ఫెక్షస్. సో mRNA వ్యాక్సిన్ చూస్తే mRNA వ్యాక్సిన్ ఏంటంటే నాట్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ an active or even on inactivated pathogen. దే ఆర్, మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు, దే ఆర్ నాన్ ఇన్ఫెక్షస్. సో 1 అనేది కరెక్ట్. సో 1 కరెక్ట్ ఉంటే ఇక్కడ మనకు దీన్ని ఎలిమెంట్ చేయవచ్చు బి దాన్ని. సెకండ్ వన్ చూస్తే దే ప్రొవైడ్ సెల్యులార్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో బయాలజికల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్ mRNA వ్యాక్సిన్, బయాలజికల్ అడ్వాంటేజ్ చూస్తే mRNA వ్యాక్సిన్ అనేది ఈజ్ దట్ సిన్స్ యాంటీజెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ సెల్, సిన్స్ యాంటీజెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ సెల్, దే స్టిమ్యులేట్ సెల్యులర్ ఇమ్యూనిటీ. ఇదేం చేస్తుందంటే దే స్టిమ్యులేట్ సెల్యులర్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. సో స్టేట్మెంట్ 2 ఆల్సో మీకు కరెక్ట్ అని అర్థమై ఉండాలి. థర్డ్ వన్ చూస్తే దే ఆర్ స్టేబుల్ ఓవర్ ఏ వాస్ట్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్. స్టేబుల్గా ఇలా మనకు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినప్పుడు కూడా స్టేబుల్ అంటే ఖచ్చితత్వం అని చెప్పారు కాబట్టి ఇది కూడా రాంగ్. ఎందుకంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అనేది ప్రొటెక్ట్ బాడీ అగెనెస్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ ప్యాథోజన్స్ అండ్ దేర్ టాక్సిన్స్. సో హ్యూమరల్ ఇమ్యూనిటీ ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ బాడీ అగెనెస్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ ప్యాథోజన్ అండ్ దేర్ టాక్సిన్. సో దాంతోపాటు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ప్రొటెక్ట్ బాడీ అగెనెస్ట్ ఇంట్రాసెల్యులర్ ప్యాథోజన్. సో మీకు అర్థమై ఉండాలి. సో ఇది దే ఆర్ స్టేబుల్ ఓవర్ ఏ వాస్ట్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయితే గవర్నమెంట్ ఉంటుందో, కొన్ని స్టేట్ గవర్నమెంట్లో ఫార్మేషన్ అయిన కొన్ని ఉంటాయి కదా పార్టీస్ అనేది, ప్రాంతీయ పార్టీస్ అనేది. సో చాలా వరకు ఏంటంటే కొన్ని డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది ఈ మధ్య. ఈవెన్ కొన్ని మన తెలంగాణ చూసినా, వెస్ట్ బెంగాల్ చూసినా కూడా. సో చాలా వరకు ఏంటంటే ఈవెన్ తమిళనాడు, కేరళ కూడా. సో గవర్నర్ అనేది ద ఫేవరెట్ టాపిక్ పాలిటీలో, ఇండియన్ పాలిటీలో గవర్నర్ పైన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఒకటి రావడం జరుగుతుంది. మనకు రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మనకు గవర్నర్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మనం ఏదైతే డిస్కస్ చేశామో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రాంలో డైరెక్ట్గా ఆ బిట్ రూపంలో కూడా మనకు నేను ఏదైతే ఇచ్చానో అదే విధంగా మనకు క్వశ్చన్ అనేది గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ చూస్తే మనకు ఇచ్చారు, మనకు గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్, గవర్నర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ విచ్ ఈస్ యూజువల్లీ 5 years ఇచ్చారు. సో గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి గవర్నర్ని అపాయింట్మెంట్ చేస్తారు విత్, అది కూడా ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. మనకు సెకండ్ ఏమి ఇచ్చారు, మనకు గవర్నర్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఏ సెక్యూరిటీ, అంటే 5 సంవత్సరాలు అనేది ఖచ్చితంగానే మనకి ఇచ్చారు. సో 5 years అనేది టర్మ్ ఏం లేదు. ఎందుకంటే గవర్నర్ అనేది టర్మ్ ఆఫ్ గవర్నర్ ఆఫీస్ ఈజ్ నార్మల్లీ 5 years, బట్ ఇట్ కెన్ బి టర్మినేటెడ్ ఎర్లియర్ కూడా. అది కూడా ఫస్ట్ వన్ ఏంటంటే డిస్మిసల్ ఆఫ్ అంటే డైరెక్ట్గా మనం ప్రెసిడెంట్ అతన్ని డిస్మిస్ చేయవచ్చు గవర్నర్ని. సో ప్రెసిడెంట్ ఏమో డైరెక్ట్గా డిస్మిస్ చేయవచ్చు. అది కూడా ఏంటంటే దానికి రీజన్ కూడా చెప్పాలి. అంటే డిస్మిస్ అంటే గవర్నర్ కూడా ఎందుకు డిస్మిస్ చేసి కూడా రీజన్ కూడా చెప్పాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే గవర్నర్ రిజిగ్నేషన్ చేయడము, డైరెక్ట్గా రిజిగ్నేట్ చేయడము. సో ఖచ్చితంగా మనకు 5 years అనేది టెన్యూర్ లేదు. సో మనకు 2 అనేది మీకు ఈజీగా అర్థమై ఉండాలి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రూట్ బ్రిడ్జెస్. రూట్ బ్రిడ్జ్లను సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. 1. రూట్ బ్రిడ్జెస్ ఇన్ ఇండియా ఆర్ లొకేటెడ్ ఎట్ మావీ నాన్
in Meghalaya. Second one, such bridges have been developed by Khasi villagers by weaving the roots of ficus tree. ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా దీనికి కొంచెం గుర్తింపు రావడానికి కొంచెం చాలా వరకు మనకు ఇంటర్నేషనల్ యునెస్కో దాని రిలేటెడ్ ట్రై చేస్తున్నారు. సో ఇది రూట్ బ్రిడ్జెస్ అని చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కనుక మనకు ఒక న్యూస్లో ఉందంటే అందులో చూస్తే మనకు మేఘాలయ ఉన్నది. సో ఈ బ్రిడ్జెస్ ఎక్కడ ఉందంటే ఈ రూట్ బ్రిడ్జెస్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అలా మనం ఇవ్వచ్చు క్వశ్చన్ రేపు కూడా. సో రూట్ బ్రిడ్జెస్ ఇవ్వచ్చు, స్టేట్ పేరు ఇవ్వచ్చు. సో మేఘాలయ అనేది కరెక్ట్, స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఈ బ్రిడ్జెస్ ఏంటంటే మనకి ఇంకో విధంగా అడగవచ్చు. ఈ రూట్ బ్రిడ్జెస్ రిలేటెడ్ టు కాశీ హిల్స్ లేకపోతే కాశీ విలేజ్ ఇంకో విధంగా రావచ్చు. రూట్ బ్రిడ్జెస్ రిలేటెడ్ టు కాశీ విలేజర్స్. సో అది కూడా కరెక్ట్. మనం ఇంకో విధంగా రావచ్చు. ఇంకో క్వశ్చన్ థర్డ్ వన్, ఏ ట్రీస్ ఉంది అంటే ఈ రూట్ బ్రిడ్జెస్ దానికి కట్టడానికి ఏ టైప్ ఆఫ్ ట్రీస్ అని అంటే అది ఫీకస్ ట్రీస్. సో అది కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఇన్కరెక్ట్ ఇచ్చారు. ఈ రెండు కరెక్ట్ కాకపోతే ఇన్కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈ రెండు కరెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఇచ్చారు కాబట్టి నైదర్ 1 నార్ 2. సో క్వశ్చన్ కూడా ఈ మధ్య మనకు చాలా వరకు ఎగ్జామినేషన్ ఏంటంటే కరెక్ట్ కాకుండా ఇన్కరెక్ట్ అనేది ఎక్కువ ఇచ్చారు. నాట్ కరెక్ట్, ఇన్కరెక్ట్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ రూట్ బ్రిడ్జెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉందంటే మేఘాలయలో ఉన్నది. ఏ ట్రీ అంటే ఫీకస్ ట్రీ. సో ఏ విలేజర్ దీన్ని డెవలప్ చేశారంటే కాశీ విలేజర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎరోజల్స్. సో ఎరోజల్స్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. Some aerosols are reflective, that is when the sun's rays beam down on them, they bounce the rays back out of the atmosphere. Second one, particulate air pollutant and smoke are the examples of natural aerosols. ఇది చాలా 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 ఇంపార్టెంట్. జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ తరపున కనుక పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్లో ఇది వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా. ఎందుకంటే మనకు దీని రిలేటెడ్ ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏరోజల్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం దీని గురించి ఒక టాపిక్ డీటెయిల్గా చూస్తే ఏరోజల్స్ గురించి, ఇదొక సస్పెన్షన్ ఆఫ్ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ ఆర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఇన్ ఎయిర్ ఆర్ అనదర్ గ్యాస్. మన క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎరోజల్స్. ఎరోజల్ అంటే ఈ విధంగా కూడా మనం అడగవచ్చు అని ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, ఎరోజల్ కెన్ బి న్యాచురల్ ఆర్ ఆంథ్రోపోజెనిక్. సో మీకు అర్థమై ఉండాలి. సో పార్టికులేట్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ స్మోక్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ఎరోజల్ ఇచ్చారు మనకు. సో న్యాచురల్ కనుక చూస్తే న్యాచురల్ ఎరోజల్ చూస్తే అందులో ఫాగ్, మిస్ట్, డస్ట్, ఫారెస్ట్ ఎక్సిడేట్స్ అండ్ గీజర్ స్ట్రీమ్, ఇవి న్యాచురల్ ఎరోజల్స్. అదే కనుక ఆంథ్రోపోజెనిక్ ఎరోజల్ చూస్తే పార్టికులేట్ ఎయిర్ పొల్యూటెంట్ అండ్ స్మోక్. సో మీకు పార్టికులేట్ ఎయిర్ పొల్యూటెంట్ అండ్ స్మోక్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ ఎరోజల్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఆంథ్రోపోజెనిక్ ఎరోజల్ ఇది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సమ్ ఎరోజల్స్ ఆర్ రిఫ్లెక్టివ్, ఇది కరెక్ట్. ఎందుకంటే సమ్ ఎరోజల్స్ ఆర్ రిఫ్లెక్టివ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఫాగ్, మిస్ట్, డస్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కూడా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. బొగ్గు గ్యాసిఫికేషన్ మరియు దాని ప్రయోజనానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. 1, కోల్ గ్యాసిఫికేషన్ is the process of converting coal into syngas, which is a mixture of hydrogen, carbon monoxide and carbon dioxide. Second one, it reduces dependence on imported liquefied natural gas. Third one, low grade coal cannot be used in the కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్. సో మనకు కోల్ గ్యాసిఫికేషన్ గురించి మనకు చాలా వరకు క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నానంటే మనం దీనిపైన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి
మీకు దీనిపైన ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తేనే ఫర్దర్గా మీరు ఎగ్జామినేషన్ ఏ విధంగా అడిగినా కూడా 100% అనేది మీరు సాల్వ్ చేయగలుగుతారని ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ యొక్క థీమ్ అసలు. సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ చూస్తే ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కోల్ ఇంటూ సింథసిస్ గ్యాస్. సో ఈ కోల్ గ్యాసిఫికేషన్ ఏంటంటే ఇది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కోల్ ఇంటూ సింథసిస్ గ్యాసెస్ అంటే సైన్ గ్యాస్. సో ఈ సైన్ గ్యాస్ ఏంటంటే మిక్చర్ ఆఫ్ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో సైన్ గ్యాస్ కెన్ బి యూజ్డ్ ఇన్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మేకింగ్ కెమికల్ ప్రొడక్ట్ లైక్ ఫర్టిలైజర్, యూరియా కూడా మనం దీన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు దీని నుంచి. సో మీకు అర్థమై ఉండాలి. సో కోల్ గ్యాస్ అనేది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కోల్ ఇంటూ సైన్ గ్యాస్ అని. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ 1 అనేది. సెకండ్ చూస్తే మనకు ఇట్ రెడ్యూస్ డిపెండెన్స్ ఆర్ ఇంపోర్టెడ్ లిక్విఫైడ్ ఎల్ఎన్జీ. సో ఇది కూడా సెకండ్ ఆల్సో కరెక్ట్. లో గ్రేడ్ కోల్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ కోల్ గ్యాసిఫికేషన్. ఇక్కడ మనకు చాలా వరకు చెప్పాను మీకు, కెనాట్ బి, నాట్, ఓన్లీ ఇచ్చినప్పుడు చాలా వరకు రాంగ్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో 2, 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో లో గ్రేడ్ కోల్ అనేది కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఇన్ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో విటమిన్ డి లోపం గురించి ఈ క్రింది ప్రకటనలో పరిగణించండి. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు స్టేట్మెంట్, విటమిన్ డి deficiency is often associated with rickets. Second one, it leads to softening of bones resulting in skeletal deformities. Third one, in the absence of vitamin D, the skeletal muscles is starved of energy, decreasing muscles mass. సో విటమిన్ డి మనకు చాలా వరకు ఏంటంటే విటమిన్ డి అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో విటమిన్ డి గురించి ఎందుకంటే విటమిన్ అనేది పక్కా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది పోస్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్లో. సో దీనిపైన ఒకవేళ వస్తే మనకు ఈ విధంగా కొంచెం డీటెయిల్స్ చూస్తే విటమిన్ డి అనేది ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ విటమిన్ డి స్కెల్టన్ మజిల్ ఈజ్ స్టార్వ్డ్ ఆఫ్ ఎనర్జీ, డిక్రీజింగ్ మజిల్ మాస్. సో స్టేట్మెంట్ 2, 3 ఈజ్ కరెక్ట్. విటమిన్ డి deficiency is often associated with rickets. In rickets, bone tissue does not correctly mineralize calcium and phosphorus, leading to softening of bones, resulting in the skeletal deformation. సో మీకు అర్థమై ఉండాలి. 2 ఆల్సో కరెక్ట్. సో దీనివల్ల 1 ఆల్సో కరెక్ట్ అని. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్. వైర్లెస్ మొబైల్ చార్జర్స్ ఈజ్ రీప్లేసింగ్ USB మొబైల్ చార్జర్స్ క్వైట్ ర్యాపిడ్లీ. వైర్లెస్ మొబైల్ చార్జర్స్ వర్క్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది వైర్లెస్ మొబైల్ చార్జర్స్ అనేది USB మొబైల్ చార్జర్స్ను చాలా వేగంగా భర్తీ చేస్తుంది. వైర్లెస్ మొబైల్ చార్జర్స్ క్రింది వాటిలో దేనిపై పనిచేస్తుందంటే, సో మీకు అబ్వియస్లీ తెలిసి ఉండాలి, ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది. సో ఇది ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటంటే చార్జర్ యూజెస్ an induction coil to create an alternating electromagnetic field which receive coil in phone convert back into electricity to feed it into battery. సో చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా మనకు చాలా వరకు ఏంటంటే ఇలా ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో ఇంతవరకు మనం కరెంట్ అఫైర్స్ పైన డిస్కస్ చేశాము. సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.